కాకుండా ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధం, ఇప్పుడు జరుగుతున్నటువంటి పోరాటం రెండు సిద్ధాంతాల మధ్య, రెండు వర్గాల మధ్య. ఒకరేమో ఈ దేశ సంపద దోచుకొని తన దోస్తులకు దోచిపెడుతున్నటువంటి, గాంధీని చంపినటువంటి, ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి గాంధీని చంపినటువంటి, గాడ్సే సిద్ధాంతం అనుసరిస్తున్నటువంటి బీజేపీకి నాయకత్వం వహిస్తున్నటువంటి మోడీ గారికి, ఒకరేమో ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి గాంధీ సిద్ధాంతాన్ని, ప్రేమను, అహింసను అనుసరిస్తూ పేదల కోసం మరి అసమాన పోరాట యోధుడిగా తయారై ఈరోజు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ప్రజల కష్టాలన్నీ తెలుసుకొని నఫరత్ కే దుకాన్ మే నఫరత్ కే బాజార్ మే మరి మొహబ్బత్ కే దుకాన్ కోల్ గయే అనేటువంటి మన రాహుల్ గాంధీ నాయకత్వం వహిస్తున్నటువంటి గాంధీ సిద్ధాంతానికి మధ్య జరుగుతున్నటువంటి పోరాటం. కాబట్టి ఇవాళ పేదల మీద ఎలాంటి ఇబ్బందులు లేకుండా పేదల కష్టాలు తీర్చేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఈ 10 సంవత్సరాల కాలంలో, మోడీ గారి కాలంలో మీకు గల్లీకి ఒక ఇల్లు వచ్చిందా? గల్లీకి ఒక రోడ్ వచ్చిందా? ఊరికొక ఉద్యోగం వచ్చిందా? జిల్లాకు ఒక ఉద్యోగం వచ్చిందా? బీజేపీ ఏమి ఇచ్చింది అని ఆలోచించండి. బీజేపీ ఏమి ఇచ్చింది? ఏమి ఇవ్వలే. విద్వేషాలు తీసుకొచ్చిర్రు, రెచ్చగొట్టిర్రు, కొట్లాటలు పెట్టిర్రు, అంతే తప్ప ఉద్యోగాలు ఇవ్వలే, నిధులు ఇవ్వలే. పైనుంచి జిఎస్టీ అనేది తీసుకొచ్చి దేశవ్యాప్తంగా పేదల మీద, ప్రజలు కట్టుకునే బట్టల మీద 12%, విద్య మీద 18%. దేవుడు అంటారు కదా, దేవుడికి భక్తునికి ఉండే అనుసంధానం అగర్బత్తి మీద కూడా 5% జిఎస్టీ పన్నులు వేసి దేశవ్యాప్తంగా 54 లక్షల కోట్ల రూపాయల పన్నులు ప్రజల దగ్గర నుంచి దోచుకొని తన దోస్తులకు దోచిపెడుతున్నటువంటి మోడీ మనకు కావాలా? మన కోసం ఈ దేశం స్వాతంత్రం కోసం పోరాడి త్యాగాల కుటుంబం, ఆనాడు నెహ్రూ గారు 12 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించిండు. ఇందిరమ్మ ఈ దేశం నా దేహం ముక్కలైనా పర్వాలేదు కానీ ఈ దేశాన్ని ముక్కలు కానియను, దేశ సమైక్యత కావాలి, మరి భిన్నత్వంలో ఏకత్వమే జాతి యొక్క అస్తిత్వం అని నిలబడ్డటువంటి మహనీయురాలు. మరి అలాంటి వారసత్వం నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారిని గెలిపించడం కోసం ప్రతి ఒక్కరు కూడా కష్టపడాల్సిన అవసరం ఉంది.